లిటిల్ హార్ట్స్ రివ్యూ. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:34 అవుతుంది. ఇప్పుడే సినిమా చూసి వచ్చా. లిటిల్ హార్ట్స్ సినిమా గురించి చెప్పాలంటే నాకు నచ్చిందా నచ్చలేదా పక్కన పెట్టేసాను. నాకు ఎంత నచ్చిందో నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఇట్స్ వెరీ హోల్సమ్ ఫిల్మ్. అసలు నేను ఈ రేంజ్ అంటే నవ్వుకోవడమైనా సరే, క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వడమైనా సరే, ఇవన్నీ చూసుకుంటే ఒక హాయ్ నాన్న, ఒక ప్రేమలు, దాని తర్వాత ఈ ఫిల్మ్కి అంత కనెక్ట్ అయ్యా. అసలు మాటలు రావట్లే ఫ్రెండ్స్, మాటలు రావట్లే అంతే. నాకు ఈ మూవీ ఎందుకు ఇంత కనెక్ట్ అయిందో అని మీరు అడగచ్చు. ఎందుకంటే నేను కూడా ఇంట్రెస్టెడ్ అంటే నేను కూడా ఇంట్రెస్ట్ నింపానే, అందుకే నేను కనెక్ట్ అయ్యా. మీ పక్కనున్న థియేటర్స్లో ఈ సినిమా ఉంటే మమ్మీ డాడీని తీసుకెళ్ళండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి, ఎవరినైనా తీసుకెళ్ళండి, మొత్తం ఫ్యామిలీ, మొత్తం రిలేటివ్స్ అందరిని తీసుకెళ్ళినా అందరికి నచ్చుతుంది ఈ సినిమా. గ్యారంటీ నాది. అంత బాగుంది సినిమా. అంటే నవ్వు అనేది వస్తుంది ఏ సినిమాకైనా. ఇప్పుడు నవ్వు తెప్పించడం ఇస్ ఈజీ అని నా ఫీలింగ్, కానీ కనెక్ట్ చేయడం లేకపోతే ఆ క్యారెక్టర్కి రిలేట్ చేయడమే హార్డెస్ట్ పని. అది ఈ సినిమాలో సక్సెస్ఫుల్గా చేసిండు ఆబ్వియస్, ఎందుకంటే మౌలి యాక్ట్ చేశాడు కాబట్టి. ఎందుకంటే మౌలి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మౌలి ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు అతని సినిమా ఇలా థియేటర్లో చూసేటప్పుడు ఆబ్వియస్లీ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మ్యూజిక్ సింజిత్ కుమ్మేశాడు. సెకండ్ హాఫ్లో ఒక బిట్ ఉంటుంది, మౌలి పాడతాడు ఒక బిట్, ఒక సాంగ్, పా మాస్టర్ పీస్. అది ఒకసారి యూట్యూబ్లో వస్తే మాత్రం నేను లూప్లో వింటా. మూవీ మాత్రం హిలేరియస్ ఉంది, అలానే మీరు కనెక్ట్ కూడా చేపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పట్లో కాదు అంటే వన్ ఇయర్ బ్యాక్ నేను కూడా ఇలాంటి ఎరుపు పనులు వేసేవాడిని. లాస్ట్ చెప్పేది ఏంటంటే సినిమాకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్, సినిమాకి వెళ్ళిపోండి. తోపు సినిమా వచ్చింది. అసలు ఇలాంటి సినిమాలే ఆడాలి. అంటే ఇప్పుడు మద్రాసి, లేకపోతే మొన్న కింగ్డమ్, కూలీ, ఇవన్నీ వాటు, ఇవన్నీ ఎవడు ఇప్పుడు యాక్షన్ అయినా ఇలాంటి మూవీస్ ఫ్యాన్ పట్టుకొని వెళ్తే ఇలాంటి సినిమాలే ఆడాలి ఫ్రెండ్స్. ఇంకా ఏం చెప్పలేను. సో మాటలు రావట్లే. యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హోల్సమ్, చాలా హోల్సమ్గా ఉంది. అంటే ఇప్పుడు నేను ఏ ఫీలింగ్లో ఉన్నా అంటే, ప్రేమలు మూవీ చూసిన తర్వాత నాకు ఒక వైబ్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనకు కూడా ఇది ఇలా ఉంటే, మన జీవితం కూడా ఇలా ఉంటే బాగుండేది కదా అని. అంటే ఇలాంటి సినిమాలు ఇట్ గివ్స్ అ హోప్ టు యువర్ లైఫ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో మనకి ఏదైతే చూపిస్తారో అన్ని, ఇప్పుడు ఇంటర్ గోల్, ఎంసెట్ గోల్, ఇవన్నీ చూపిస్తారో, ఇట్ గివ్స్ అంటే సో ఇలా కూడా జరగచ్చు కదా మన జీవితంలో కూడా అన్న ఫీల్ వచ్చేస్తుంది. సో ఇట్స్ లైక్ పాజిటివ్ వైబ్ ఫిలిం. ఏడుపు వచ్చే సీన్స్ ఏం లేవు. ఇట్స్ అ వెరీ నైస్ ఎంటర్టైనింగ్ ఫిలిం, ఇన్స్పైరింగ్ ఫిలిం అని నేను చెప్పలేను, కానీ నాకైతే ఇన్స్పైర్ చేసింది ఈ సినిమా. సో ఇంకేం చెప్పలేను, చాలా ఎక్కువ చెప్పేసాను అనుకుంటా. లిటిల్ హార్ట్స్ అయితే బాగుంది. మీ పక్కన ఉన్న థియేటర్లో ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. తోపు సినిమా, అంతే నేను చెప్పగలుగుతా. దట్స్ ఆల్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.